అపారమైన బలం, అచంచలమైన భక్తి, అపరిమితమైన ధైర్యానికి ప్రతీక హనుమాన్. ఇప్పుడు ఆ మహావీరుడి అద్భుతమైన కథను తెలుసుకుందాం. అంజనాదేవి మరియు కేసరికి జన్మించిన దివ్య బాలుడు హనుమాన్. వాయుదేవుడు ఆశీర్వాదం వల్ల హనుమాన్కి అద్భుతమైన శక్తి వచ్చింది. చిన్న హనుమాన్ సూర్యుని పండు అని అనుకొని ఆకాశంలో ఎగిరాడు. ఇంద్రదేవుడు వజ్రాయుధంతో హనుమాన్ని కొట్టాడు. అప్పుడు వాయుదేవుడు కోపంతో ప్రపంచంలో గాలిని ఆపేశాడు. దేవతలు అందరూ హనుమాన్కి అనేక శక్తులు ఇచ్చారు. అప్పటినుండి హనుమాన్ మహాశక్తి కలిగిన వీరుడయ్యాడు. ఒకరోజు హనుమాన్ శ్రీరామ మరియు లక్ష్మణ్ని కలిశాడు. అప్పటినుండి హనుమాన్ రాముడికి అత్యంత భక్తుడు అయ్యాడు. సీత అమ్మని కనుక్కోవడానికి హనుమాన్ ఒక పెద్ద జంప్తో సముద్రం మీదెగిరి లంకకి వెళ్ళాడు. లంకలో అశోకవాటికలో హనుమాన్ సీత అమ్మని కనుగొన్నాడు మరియు రాముడి ఉంగరమిచ్చాడు. రావణ సైన్యం హనుమాన్ తోకకి అగ్ని పెట్టగా హనుమాన్ మొత్తం లంకని దహనం చేశాడు. లక్ష్మణ్ణి రక్షించడానికి హనుమాన్ సంజీవని పర్వతం మొత్తం తీసుకొచ్చాడు. హనుమాన్ బలం, భక్తి మరియు ధైర్యానికి ప్రతీక. అందుకే హనుమాన్ని అందరూ పూజిస్తారు. ఎలాంటి వీడియోస్ కావాలి అంటే తెలుగు లర్న్ విత్ AI ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.